లేదు ఎక్కువ మాట్లాడారు. చాలా అద్భుతమైన ప్రదర్శన, ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారు. అంటే వారు జీవించారు అనొచ్చు. చాలా రోజుల తర్వాత చాలా అద్భుతమైన ప్రదర్శన చూసినందుకు సంతోషం అనిపించింది. ప్రతి పాత్ర అంటే వాళ్ళ చివరికి చిన్న అబ్బాయి కూడా చాలా గొప్పగా చేశారు. అంటే ఎప్పుడెప్పుడు అంటే ఒక్కొక్క పాత్ర వైచిత్రం చూసిన తర్వాత చాలా చాలా సంతోషం, ఆహ్లాదకరంగా అనిపించింది. చాలా గొప్పగా చేశారండి. మీకు అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇంకా ఇలాంటి ప్రదర్శనతో మాకందరికీ కనువిందు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా గొప్పవాళ్ళు. రచయిత గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రావురి భరద్వాజన్ మరొకసారి గుర్తు తెచ్చినట్లుగా అనిపించింది. కరెక్ట్. అది చూస్తున్నంతసేపు అది స్ఫురణకు వచ్చింది. దానితో పాటుగా ఇంకా మన తెలంగాణ గ్రామీణ వైచిత్రి అన్నిటిని కూడా వారు ముందుకు తీసుకొచ్చారు. చాలా గొప్పగా ప్రశంసనీయులు. వాళ్ళందరికీ వినయపూర్వకంగా కళాభినందనలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రతి ఒక్క కళాకారులు అంటే కళాకారులకు అంతకంటే గొప్పగా ఏముంది. వారిని చూస్తే ఆ చివరాకర్లో ఉన్న కనకయ్య గారిని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎన్ని వేరియేషన్స్ అంటే దాదాపు ఒక 20-30 వేరియేషన్స్ చూసాము. అద్భుతంగా, చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరు కూడా. అందరికీ నిజంగా కళాకారులందరికీ, వరుదిని గారికి కానీ ఇంకా అందరికీ కానీ ఇక్కడ ప్రతి ఒక్క కళాకారులకి చాలా అద్భుతమైన నిజంగా గొప్ప కళను ప్రదర్శించారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరూ మనతోటి కేంద్ర సాహిత్య అకాడమీ కమిటీ సభ్యులు రీటేకులు లేకుండా నటించడం అనేది బహుశా మనం ఎవరు తక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను దాదాపుగా చాలా కార్యక్రమాలకి ఇక్కడికి వస్తుంటాను. ఇవాళ కనకయ్య పాత్రధారి కావచ్చు, వరూధిని పాత్రధారి కావచ్చు, మిగతా ఎవరైనా సరే, వెంకటపతి పాత్రధారి, అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. నిజానికి అంటే నవలని నాటకంగా రాయడం, నాటకాన్ని ఎగ్జిక్యూషన్కి అంటే స్టేజ్ మీద ఎగ్జిక్యూషన్కి అనుకూలంగా చేయడం అనే అంశాలు చాలా కష్టమైనవి. అదేదో మనం ఇప్పుడు ఇక్కడ చూసేస్తే బాగుందో బాగాలేదో అనుకుంటే సరిపోదు. దాని వెనక చాలా శ్రమ ఉంటుంది. ఆ శ్రమని వీళ్ళందరూ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అందరికీ అభినందనలు. ఈ నాటకాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఒల్లూరి శివప్రసాద్ గారు నాకు మిత్రుడు. ఇక్కడికి తీసుకొచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంత చక్కని ప్రసిద్ధి చెందిన నాటకాన్ని మన ఖమ్మంలో ప్రదర్శింపజేసినందుకు మన నెల వెన్నెల కార్యవర్గం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన సుబ్రహ్మణ్యం కుమార్ గారు, జగన్ గారు, దేవేంద్ర గారు ప్రతి దగ్గరికి వెళ్ళి నాటకం ప్రదర్శించే దగ్గరికి వెళ్ళి చూసి తెస్తారు. అలాంటి మంచి నాణ్యమైన నాటకాన్ని తెచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఖమ్మం జిల్లాకి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అదే కష్టం అంటే చెమటకి ఇష్టం, చెమట అంటే మట్టికి ఇష్టం. మట్టే మనిషికి దేవుడు, మనిషికి సమస్యకి పరిష్కారం. దున్నేవాడికి భూమి కావాలి అని చెప్పేసి ఆనాడు నినదించినటువంటి నినాదాన్ని మళ్ళీ తిరిగి సాంబయ్య గారు తన నటన ద్వారా భూమి యొక్క ప్రాధాన్యతని, మట్టి యొక్క ప్రాధాన్యతని మనందరికీ చక్కగా వివరించి తిరిగి మళ్ళీ ఈ దేశంలో సర్వ సమస్యలకి పరిష్కారం భూ సమస్య అనేటటువంటి అంశాన్ని ఎజెండాలోకి అందించినటువంటి ఒక గొప్ప నాటకాన్ని ప్రదర్శించిన ప్రదర్శకులకి గొప్పగా నటించారు. నాటకం గొప్పది, నటన కూడా చాలా గొప్పగా ఉంది. కనకయ్య గారు కాకి నిక్కర కాడ నుంచి కద్దరు దాకా ఆయన మారుకుంటూ వచ్చినటువంటి పరిణామం. రైతు సాంబయ్య 100 ఎకరాల నుంచి 2 ఎకరాల బంజర్ కోసం చేసేటటువంటి పోరాటం. చిన్న బాబు తాత అడుగుల్లో నేను అడుగులేస్తాను, భూమి నేను నమ్ముతాను అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి భూమి యొక్క ప్రాధాన్యతని గుర్తింపజేయడం. వరూధిని ఎలా నిచ్చెన మెట్లు వేసుకుంటూ ఆకాశానికి కలలు కంటూ వెళ్ళి పడిపోయి అసలు తన నటన చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా ప్రదర్శించిన వరూధిని చాలా కంగ్రాచులేషన్స్ అమ్మా. చాలా చక్కగా ఖమ్మానికి ఒక మంచి నటనని సాంబయ్య గారు కానీ, కనకయ్య గారు కానీ, వరూధిని గారు కానీ, మిగిలిన నటీనటులు అందరూ తక్కువ ఏమీ కాదు, ఎవరు తక్కువ కాదు.
పాత్రలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నటనని ప్రదర్శింపజేయడానికి ఎక్కువ అవకాశం లభించింది. అట్లా కలియపరిచే మనసులు మమేకమై విరిచే నెల నెల వెన్నెల వేళ ఈ అందరి ఆనంద హేళ అని చెప్పి తెలియజేసుకుంటూ కళాకారులకి ఇక్కడికి వచ్చిన కళాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి నాటిక వేసిన అందుకు దాంట్లో చిన్న సాయం నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి నెల నెల వెన్నెల మరింత ముందుకు పోవాలని దాతలు సహకారం చేయాలని కోరుకుంటూ అలాగే కృతజ్ఞతలు తప్ప ఏమిచ్చి మేము మాటలతో మీ కృతజ్ఞతలు తీర్చుకోగలం. సొంత కార్యక్రమం లాగా మహేందర్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దేవేంద్ర గారు మంచి గాయకుడు, మంచి రచయిత అయిన ఇక్కడ ఉన్నటువంటి ఎందరో కార్యకర్తలు ఈ ఆడిటోరియమే చెప్తుంది ఎంత కష్టపడి అంతమందిని 3.5 గంటల నాటకం అని ముందు ప్రకటించి తీసుకురాగలిగారు, కూర్చోబెట్టగలిగారు అనేటటువంటి దానికి వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ కృతజ్ఞతలు. అయినటువంటి స్క్రీన్ ప్లేని అట్లాగే నటనని ప్రదర్శించినటువంటి కళాకారులకి రచయితకి కూడా అభినందనలు.